క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మనకు గత 7-8 నెలల నుండి హన్మకొండ మరియు వరంగల్ ప్రాంతంలో ఏటీఎంస్ పగలగొట్టి తర్వాత అందులో నుండి డబ్బులు ఎత్తుకపోయే ఒక గ్యాంగ్ మనకు ఈరోజు ఉదయం దొరకడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా మనకు ఈరోజు ఉదయము నైమ్నగర్లో ఒక ఏటీఎం బ్యాంక్ దగ్గర ఒక ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మన హన్మకొండ పోలీసు వారికి మరియు సిసిఎస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగా కొన్ని టీములుగా విడిపోయి వారి కొరికి చర్చించడం జరిగింది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కొరకు మన హన్మకొండ సిసిఎస్ వాళ్ళు ఏటీఎం సెంటర్ కాడికి పోగా పోలీసు వారిని చూసి వాళ్ళు పరిగెడుతున్నారు. ఒక ముగ్గురు పెడితే మన వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా ఆ ముగ్గురు చెప్పిన సమాచారం ఏంటంటే దాదాపు ఉత్తరప్రదేశ్ చెందిన మొత్తం 6 ఒక గ్యాంగు. ఈ 6లో ఒక వ్యక్తి శుభం అనే వ్యక్తి మరియు అతని లవరు ప్రియాంక వీళ్ళు ఇంతకుముందుకు ఏటీఎంలలో ఇతర రాష్ట్రాల్లో దొంగతనం చేసేది. వీరికి ఈ మిగతా 4 నేరస్తులు పరిచయం ఏర్పడి వీళ్ళంతా బట్టల షాపులో పనిచేసేవాళ్ళు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అయితే బట్టల షాపులో చేసే పనులకు డబ్బులు సరిపోక ఈ విధంగా ఏటీఎం దొంగతనం చేస్తున్నాం, మీరు కూడా చేస్తారంటే ఈ 6 ఒక టీమ్గా ఏర్పడి దాదాపు ఒక 1 year నుండి ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్, చంద్రాపూర్, నాగపూర్లలో దొంగతనాలు ఈ విధంగా ఏటీఎం చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో అంటే మన దగ్గర వచ్చేసి దాదాపు ఒక 6 అఫెన్సులు చేయడం జరిగింది గత 8 నెలల నుండి. 8 అఫెన్సులు మీకు క్లియర్గా హన్మకొండలో ఒక 2, తర్వాత సుబేదార్లో 2, తర్వాత మట్టవాడలో ఒక 2. అంటే వీళ్ళు ఏటీఎంస్ దగ్గరికి వచ్చి ఎలా విధంగా చేస్తారంటే వాళ్ళు మనకు పరికరాలు పక్కకు ఉన్నాయి.
ఈ పరికరాలు ఎలా విధంగా మనకు చేస్తామనేది మీకు కొంచెం వివరిస్తాను. వీళ్ళు అక్కడికి ఏటీఎంలో లోపలికి పోయిన తర్వాత మనకు క్యాష్ వచ్చే కౌంట్ అది ఉంటుంది కదా, దాని దగ్గర ఒక ప్లేట్ అనేది ఉంటుంది. ఆ ప్లేట్ను పైకి ఫస్ట్ ఇరగొడతారు. ఇరగొట్టి దీనికి ఫెవికిక్ అనేది పెట్టేసి దానికి ఎప్పటి లెక్క దీన్ని అతికి పెడతారు. అతికి పెట్టిన తర్వాత అతికిపెట్టిన తర్వాత ఇది ఒకటి రాడ్ ఉంటుంది. అందులో ఆ డబ్బులు వచ్చేదానికి లోపలికి నెట్టి పెడితే ఆ డబ్బులు వచ్చి ఇక్కడికి ఆగేతందుకని చెప్పేసి లోపల ఒకటి మిషన్ ఉంటుంది. ఆ మిషన్ తిరిగేది ఆగిపోతుంది, అంటే అక్కడికి వచ్చి డబ్బులు ఆగిపోతాయి. ఇది అందులో పెట్టి వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. ఎవరైనా కస్టమర్లు వచ్చేసి ఏటీఎంస్ పెట్టి తర్వాత అదంతా దానికి డబ్బులు వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత డబ్బులు వచ్చి అక్కడికి ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తలేదని చెప్పి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ వచ్చేసి ఇది తీసిన తర్వాత అప్పుడు డబ్బులు బయటకు వస్తాయి. అంటే ఇది ఫస్ట్ ఇరగొడతారు. ఫస్ట్ అతికి పెట్టిన తర్వాత దీన్ని తీసి తర్వాత ఇది మళ్ళీ లాగుడుతోటే డబ్బులు బయటకు వస్తాయి. ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా మనకు ఆ పనిముట్లు ఉపయోగించేటి, అంటే ఇది ఒక రఫ్ మెథడు, బట్ కానీ ఇది టాక్టిఫుల్గా ఉంటుంది. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తారు. అంత స్క్రూ డ్రైవర్స్ అంత మామూలుగా ఇది ఒకసారి మీరు చూడొచ్చు. అంటే చిన్న దారంతో కట్టి చిన్న పుల్లలు పెట్టి అందులో జస్ట్ పెడితే అనే దాని మీద టెక్నిక్. అంటే ఈ విధంగా వీళ్ళు మన హన్మకొండ, వరంగల్లో 6 దొంగతనం చేయడం జరిగింది. వీటికి సంబంధించిన మనకు పరికరాలు వాళ్ళ దగ్గర నుండి ఆ పరికరాలు మరియు ఏటీఎం కార్డ్స్, ఒక 3 సెల్ ఫోన్లు వాళ్ళకి సంబంధించి దొరికినాయి. మనకి ఇప్పుడు 3 నేరస్తులు దొరికారు. అందులో ఫస్ట్ వచ్చేసి శివవీర్ సింగ్, రెండవది అనీష్ సింగ్, మూడో అతను సిసిఎల్ అంటే జోనల్. ఈ ముగ్గురిని మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా 4 పరారులో ఉన్నారు, 4 పరారులో ఉన్నారు. సత్యవీర్ మరియు ప్రియాంక సింగ్, శుభం మరియు ప్రియాంక అని చెప్పి వీళ్ళంతా ఫతేపూర్ డిస్టిక్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేరస్తులు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ మీద హన్మకొండ పోలీసు వాళ్ళు మరియు సిసిఎస్ పోలీసు వాళ్ళు, అంటే హన్మకొండ మా ఇన్స్పెక్టరు సతీష్ మరియు ఇంకో ఎస్ఐ సతీష్, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య, వీళ్ళ సిబ్బంది అందరు కలిసి చాకచక్యంగా వీళ్ళని క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.